కెనడాకి వచ్చాక జాబ్స్ అప్లై చేస్తున్నా కానీ కాల్స్ రావట్లేదా? సింపుల్గా చెప్తాను మా, కెనడాలో అరౌండ్ 70% జాబ్స్ రెఫరల్స్తో ఫిల్ అవుతాయి. అంటే ఏంటి? రెజ్యూమ్ కన్నా ముందు మనిషి ముఖ్యం. కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ ఉండదు. నువ్వు అప్లై చేస్తే హెచ్ఆర్ చూస్తాడు, కానీ పక్కన ఆల్రెడీ ఎంప్లాయీ ఒకరిని రిఫర్ చేస్తే డైరెక్ట్గా వాడిని పిక్ చేస్తారు. ఇది అన్ఫేర్ కాదు, రిస్క్ తగ్గించుకోవడానికి అక్కడున్న వాళ్ళకు ఒక సిస్టమ్ అంతే. 20 to 25 డేస్ తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, నా రెజ్యూమ్ కరెక్టా లేకపోతే నేను ఏం చేస్తున్నాను అని. యాక్చువల్లీ ఇష్యూ రెజ్యూమ్ కాదు, విజిబిలిటీ. సొల్యూషన్ ఏంటి? లింక్డ్ఇన్లో డైలీ 5 పీపుల్తో అట్లీస్ట్ కనెక్ట్ అవటం, సేమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడటం, చిన్న కాన్వర్జేషన్స్ బిల్డ్ చేయడం, ఇట్లాంటివి చేస్తే ప్రాసెస్ కొంచెం ఈజీ అవ్వచ్చు. కెనడాలో జాబ్ హంటింగ్ అంటే అప్లయింగ్ కాదు, రిలేషన్షిప్ బిల్డింగ్. ప్రావిన్స్ కూడా ఇంపార్టెంట్ మా. ఒంటారియోలో కాంపిటీషన్ ఎక్కువ, ఆల్బర్టాలో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ క్లారిటీ ఒకటే, రిఫరెన్స్ లేకుండా జాబ్ దొరకడం పాసిబులే, కానీ స్లోగా ఉంటుంది. అంటే ఆ ప్రాసెస్ 1 to 3 months పట్టచ్చు కూడా, సమ్టైమ్స్ ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. సో ఇవన్నీ తెలుసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకో, కొన్ని రోల్స్కి ఇంటర్నల్ రెఫరెన్స్ మ్యాండేటరీ ఉంటుంది. అంటే అవుట్ సైడ్ క్యాండిడేట్స్ని కన్సిడర్ కూడా చేయరు. సో ప్లాన్ క్లియర్గా ఉండాలి, సేవింగ్స్తో సస్టైన్ అవ్వాలి, సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూస్గా ఉండాలి. ఇలాంటివి తెలుసుకోవాలంటే ఫాలో కేర్ ఆఫ్ కెనడా, సబ్స్క్రైబ్ టు కేర్ ఆఫ్ కెనడా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేర్స్.